సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులతో వరుసగా సమావేశం అవుతున్నారు. కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులో ఏపీకి సహకారం కోరారు. సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులతో వరుసగా సమావేశమవుతున్నారు. కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులో ఏపీకి సహకారం కోరారు. సమావేశం అనంతరం చర్చలు ఫలవంతంగా సాగాయని చంద్రబాబు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద ఆంధ్రప్రదేశ్కు రూప్ టాప్ సోలార్ సామర్థ్యం కేటాయింపు కోసం కేంద్ర ఇంధన మంత్రి ప్రహ్లాద్ జోషితో ఫలవంతమైన సమావేశం జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. 20 లక్షల ఎస్సీ ఎస్టీ గృహాలకు ఉచిత రూప్ టాప్ సోలార్, బీసీ వినియోగదారులకు సబ్సిడీ యాక్సెస్, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 10,000 రూప్ టాప్ యూనిట్లను సాధించడం తమ లక్ష్యంగా స్పష్టం చేశారు. కేంద్రం మద్దతుతో ఇంధన ఖర్చులను తగ్గిస్తామని చెప్పారు. ప్రజలను శక్తివంతం చేస్తూ భారతదేశ క్లీన్ ఎనర్జీ పరివర్తనకు నాయకత్వం వహిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. అనంతరం రక్షణ మంత్రి రాజ్నాథ్ను కలిశారు. ఏపీలో వ్యూహాత్మక రక్షణ, ఏరోస్పేస్ ప్రాజెక్టులపై సీఎం చర్చించారు. బీఈఎల్ డిఫెన్స్ కాంప్లెక్స్, హెచ్ఏఎల్, ఏఎంసీ పైన చర్చించినట్లు తెలుస్తోంది. తర్వాత కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ను సీఎం చంద్రబాబు కలిసి రాష్ట్రానికి సాయాన్ని కోరారు. రాష్ట్రంలో ఏ ఒక్క రైతు ఆత్మహత్య చేసుకోకూడదు అనే ఉద్దేశంతో ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధి పేరుతో రైతులను మోసం చేసిందని, 5 ఏళ్లలో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏలూరు నగరంలో పర్యటించిన వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కలెక్టరేట్లో ఉద్యాన పంటలపై అధికారులతో సమీక్షించారు. అనంతరం గోదావరి సమావేశ మందిరంలో కోకో రైతులతో నిర్వహించిన ముఖాముఖిలో మరో మంత్రి కొలుసు పార్థసారథి ఎమ్మెల్యేలతో కలిసి పాల్గొన్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క రైతు ఆత్మహత్య చేసుకోకూడదనే ఉద్దేశంతో ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నామని చెప్పారు. కోకో గింజలు కొనుగోలు చేసే కంపెనీలు కుమ్మక్కై అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం ధర చెల్లించకుండా రైతులను వేధిస్తున్నాయని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై కంపెనీలతో మాట్లాడిన మంత్రి అచ్చెన్నాయుడు ఈ ఏడాది రైతుల వద్ద అప్పటి వరకు ఉన్న మొత్తం కోకో గింజలు కొనుగోలు చేసేలా వారిని ఒప్పించారు. ఇకపై కోకో రైతులు ఇబ్బందులు పడకుండా వచ్చే ఏడాది నుంచి ఒక ప్రత్యేకమైన చట్టం తీసుకువచ్చి అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం ధర వచ్చేలా చూస్తామని రైతులకు మంత్రి హామీ ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధి పేరుతో రైతులను మోసం చేసిందని, 5 ఏళ్లలో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు ఎక్కడ ఇబ్బంది ఉంటే అక్కడ కూటమి ప్రభుత్వం ఉంటుందని మంత్రి అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు. మాటలైతే గత ప్రభుత్వంలో విపరీతంగా చెప్పారు. 3,000 కోట్ల రూపాయలు మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ పెట్టాం, రైతుకు మేలు చేస్తున్నామని చెప్పారు. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత ఖర్చు పెట్టారో చూస్తే గుండు సున్నా. అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంవత్సరం 10 మాసాల్లో 140 కోట్ల రూపాయలు ఇంటర్వెన్షన్ ఫండ్ పెట్టాం. అందులో 80 కోట్లు ఖర్చు పెట్టాం. గత 2 మాసాల నుంచి ఈ జిల్లాలో కోకో మీద చాలా ఇబ్బందులు వచ్చాయి. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు కంపెనీ వాళ్ళతో స్పష్టంగా మాట్లాడాం. ఇప్పటికే మా దగ్గర స్టాక్స్ ఉన్నాయి, మేము కొనమని చెప్పారు. గట్టిగా వాదిస్తే మీరు చెప్పారు కాబట్టి కొంటాం, అది కూడా 450 కంటే ఎక్కువ కొనలేమని చెప్తే మేము చాలా స్పష్టంగా గట్టిగా చెప్పాం. 500 రూపాయలకి తక్కువ లేకుండా స్పష్టంగా కొనమని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. అందరితో మాట్లాడి కంపెనీ వాళ్ళతో మాట్లాడి డెసిషన్ తీసుకున్నాం. రేపటి నుంచి కోకో కూడా ఏదైతే 1000, 1200, 1500 ఇంకా మెట్రిక్ టన్నుల రైతుల దగ్గర ఉందో అదంతా కూడా కొని రాష్ట్ర ప్రభుత్వమే రిమైనింగ్ డబ్బులు పే చేసి ఈ సమస్యకు పరిష్కారం చూపాం. వినియోగదారులకు మేలు రకమైన బియ్యం అందుబాటు ధరల్లో ఉండాలనేది తమ ఉద్దేశమని మంత్రులు నాదెండ్ల మనోహర్, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు చెప్పారు. ఏపీలో జూన్ 12 నుంచి పాఠశాలలో మధ్యాహ్నం భోజనం కింద సన్న బియ్యం అందించనున్నట్లు చెప్పారు.
హైదరాబాద్లో ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు రావాల్సిన ఆస్తులపై భేటీ అయ్యారు. ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఉండాలని, ఆస్తులు బదిలీ కావాల్సి ఉందని అన్నారు. 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఏపీ సివిల్ సప్లై భవన్ను పూర్తిగా తెలంగాణకు అప్పగిస్తున్నామని చెప్పారు. తెలంగాణలో టెక్నాలజీలో జరుగుతున్న మార్పులను మేం అందుకుంటామని చెప్పారు. కాకినాడ నుంచి ఫిలిప్పీన్స్కు బియ్యం ఎగుమతి చేస్తున్నామని తెలిపారు. దానికి అవసరమైన అన్ని సౌకర్యాలపై చర్చించామని చెప్పారు. రెండు రాష్ట్రాలు రైతులకు మేలు చేయాలన్నదే తమ ఉద్దేశమని మంత్రి నాదెండ్ల తెలిపారు. నాదెండ్ల ఆధ్వర్యంలో ఉమ్మడి ఏపీలో తెలంగాణ బిల్లు పాస్ అయిందని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు. ఆ క్రెడిట్ అప్పటి స్పీకర్గా ఉన్న నాదెండ్లకే ఇవ్వాలని అన్నారు. ఇరు రాష్ట్రాల పౌర సరఫరా విధానాలు, ఉపయోగించే టెక్నాలజీ గురించి చర్చ జరిగింది. అంతర్ రాష్ట్రాల మధ్య ధాన్యం అక్రమ రవాణా కట్టడి గురించి చర్చించామని చెప్పారు. ఆస్తులు బదిలీపై కూడా చర్చించాం. రాష్ట్ర విభజనలో సివిల్ సప్లై బిల్డింగ్లో సగం ఏపీకి వెళ్ళింది. జూన్ 1 నుంచి భవనం మొత్తం తెలంగాణకు అప్పగించనున్నారు. ఇకపై ఆహార అనుబంధ శాఖలన్నీ ఈ కార్యాలయంలోనే ఉండనున్నాయని పేర్కొన్నారు. రైస్ ఎక్స్పోర్ట్ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజున ఫిలిప్పీన్స్ దేశానికి తీసుకెళ్తున్నారు, కాకినాడ పోర్ట్ నుంచి. సో మేము అక్కడ ఎటువంటి ఫెసిలిటీస్ ఏర్పాటు చేయగలుగుతాం, విశాఖపట్నం పోర్ట్ కానివ్వండి, కాకినాడ పోర్ట్ కానివ్వండి, కృష్ణపట్నం పోర్టులో కానివ్వండి, మా రాష్ట్రాల్లో కూడా తప్పకుండా మేము భవిష్యత్తులో వీరి ట్రేడ్ని ఇంకా పెంచడానికి కోసం మేము అందించాల్సిన సహాయాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లే విధంగా ఇట్స్ అ క్వశ్చన్ ఆఫ్ షేరింగ్ అవర్ నాలెడ్జ్. ఇట్స్ అ మ్యూచువల్ బెనిఫిట్ ప్రోగ్రామ్. ట్రాన్స్ఫర్ ఆఫ్ యాసెట్స్ ఖచ్చితంగా జరగాలి. దానికి మేము కట్టుబడి ఉన్నాం. ప్రతి అడుగు కూడా సామరస్యంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా నిర్ణయం తీసుకుని ముందుకెళ్తాం. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కున్న ప్రాపర్టీస్ ఇక్కడ అక్కడ అది ఎట్లా సెటిల్ చేసుకోవాలి, ఏం చేసుకోవాలి అని చర్చలు కూడా జరిపి ఒక ముందంజ వేయబోతున్నాం. ప్రాథమికంగా సివిల్ సప్లైస్ భవన్ లో వాళ్లకున్న ఆ సగభాగం కూడా ఇప్పుడు తెలంగాణకి వాళ్ళు ఈ నెలాఖరు నుంచి వచ్చే నెల 3వ వారం నుంచి ఇవ్వబోతున్నారు. అదేవిధంగా కార్పొరేషన్ కున్న 16 ఫ్లాట్స్ ఉన్నాయి క్రాంతి శిఖర్ అపార్ట్మెంట్స్ లో ఎంప్లాయీస్ ఉండేవి. అవి కూడా క్రమక్రమంగా తెలంగాణకి ట్రాన్స్ఫర్ అయితే ఈ అనేక అంశాలు చర్చించి మరి ఏ విధంగా మనం కలిసి ముందుకు పోదామో మేము మాట్లాడాం. వికసిత్ భారత్ స్ఫూర్తితో వెల్తీ, హెల్తీ, హ్యాపీ స్వర్ణాంధ్ర సాకారానికి పునాది పడేలా యోగాంధ్ర మాసోత్సవాలను మీడియాతో పాటు ప్రతి వర్గం సమిష్టి భాగస్వామ్యంతో ఎన్టీఆర్ జిల్లాను యోగాంధ్రలో నెంబర్ 1గా నిలిపేందుకు కృషి చేద్దామని కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశా పిలుపునిచ్చారు. యోగాంధ్ర నిర్వహణలో జిల్లాను ఆదర్శవంతంగా నిలిపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేద్దామని అన్నారు. కలెక్టరేట్ ఏవీఎస్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ లక్ష్మీశా అధికారులతో కలిసి థీమ్ ఆధారిత యోగాంధ్ర మాసోత్సవాలపై విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ గౌరవ ప్రధాని చొరవతో యోగా విశ్వవ్యాప్తమైందని, ఐక్యరాజ్యసమితి తీర్మానంతో తొలిసారిగా 2015 జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు జరిగాయని తెలిపారు. ఈ ఏడాది విశాఖలో జరిగే 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు గౌరవ ప్రధాని హాజరు కానున్నట్లు కలెక్టర్ తెలిపారు. మే 21 నుంచి జూన్ 21 వరకు రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు జరుగుతాయని, కనీసం 2 కోట్ల మందికి యోగాను నేర్పే లక్ష్యంతో వీటిని నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లాలో దాదాపు 10 లక్షల నుంచి 15 లక్షల మందికి యోగాను నేర్పేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. ఇందుకోసం దాదాపు 2500 మంది యోగా ట్రైనర్ల సేవలను ఉపయోగించుకోనున్నామని అన్నారు. ప్రతి గ్రామ, వార్డు సచివాలయ పరిధిలో 7 ట్రైనర్లు అందుబాటులో ఉంటారని, ఒక్కో ట్రైనరు ఒక సెషన్కు 50 మందితో యోగాభ్యాసం చేయించనున్నట్లు తెలిపారు. యోగాంధ్ర నిర్వహణలో జిల్లాను ఆదర్శవంతంగా నిలిపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేద్దామని పిలుపునిచ్చారు. నేషనల్ యోగా డే ఏదైతే 2014లో గౌరవ ప్రధానమంత్రి వారు యునైటెడ్ నేషన్స్తో మీటింగ్తో ఈ డేని డిక్లేర్ చేసి ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటికీ 10 సంవత్సరాలు అయిపోయి 11వ సంవత్సరానికి అడుగు పెడుతున్న నేపథ్యంలో మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాల మేరకు ఒక నెల అంతా మే 21 నుంచి జూన్ 21 వరకు ప్రతిరోజు వినూత్నంగా యోగా కార్యక్రమాలు చేసి మొత్తం రాష్ట్రంలో 2 కోట్ల మందికి కొత్తగా యోగా నేర్పించే కార్యక్రమాన్ని టేకప్ చేశారు. దీంట్లో భాగంగా మన జిల్లాలో దాదాపుగా 10 లక్షల నుంచి 15 లక్షల మందికి కొత్తగా యోగా నేర్పించే కార్యక్రమానికి మనం శ్రీకారం చుడుతున్నాము. దీనికి ప్రత్యేక జిల్లాధికారులని ఇన్ఛార్జిగా పెట్టడం జరిగింది. అలాగే ప్రతి ఒక్క గ్రామాల్లో, ప్రతి ఒక్క మండలాల్లో, మన డివిజన్స్లో, అలాగే జిల్లా స్థాయిలో కూడా యోగా గురువులు, యోగా మాస్టర్ ట్రైనర్సు, అలాగే యోగా ట్రైనర్స్ని మనము సిద్ధం చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క సచివాలయంలో దాదాపుగా 7 నుంచి 8 మంది యోగా ట్రైనర్స్ని మనం రెడీ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క యోగా ట్రైనరు ఒక్కొక్క సెషన్కి 50 మందికి కొత్తగా యోగా నేర్పిస్తారు. ఈ నెలంతా ఇదే పనిలో ఉంటాము.
ఇప్పటికే మాస్టర్ ట్రైనర్స్ ట్రైనింగ్ మొదలైంది. ఆన్లైన్ రిజిస్టర్ చేసుకుంటారు. మన జిల్లాలో దాదాపుగా ఈ 2500 మంది యోగా ట్రైనర్స్ ఉండబోతున్నారు. ఇంతమంది రెడీ చేసిన తర్వాత వీళ్ళు ఒక్కొక్క సెషన్కి 50 మంది చొప్పున 10 నుంచి 15 లక్షల మందికి ఈ నెలలో యోగా నేర్పించి ఒక పెద్ద ఎత్తున ఈ యోగాని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రణాళికబద్ధంగా వెళ్తున్నాము. ఎందుకు యోగా నెక్స్ట్ మండే 26వ తారీఖు కూడా మన జిల్లాలో ఒక స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ జరగబోతూ ఉంది. 5000 మంది స్టాఫ్ని అంటే టీంని పబ్లిక్ని తీసుకొచ్చి అక్కడ ఈ అసోసియేషన్స్ యోగా గురువులు ఏవైతే ఉన్నారో వాళ్ళ ద్వారా వాళ్ళకి యోగా ట్రైనింగ్ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో కూడా ప్రతిరోజు యోగా చేయడానికి ఆల్రెడీ ప్రణాళిక సిద్ధంగా ఉంది. అలాగే జూన్ 21న గౌరవ ప్రధానమంత్రి వర్యులు విశాఖపట్నంకి వస్తున్నారు. విశాఖపట్నంలో పెద్ద ఎత్తున ఒక గిన్నిస్ రికార్డ్ చేయబోతున్నారు యోగాలో. దానికి కూడా ప్రజల్ని ఇక్కడి నుంచి కూడా పంపించాల్సి ఉంటుంది. దానికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ యాప్ కూడా ఇప్పుడు ఉంది, ప్రతి ఒక్క గ్రూప్లో వస్తుంది. అక్కడ వాళ్ళ డీటెయిల్స్ ఫిలప్ చేసి మీరు ఎక్కడ యోగా ప్రాక్టీస్కి జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, మీ సచివాలయంలో చేసుకుంటారా, లేదా మండలంలో చేసుకుంటారా, లేదా జిల్లాలో చేసుకుంటారా, లేదా ప్రైమ్ మినిస్టర్ గారి ప్రోగ్రామ్ కూడా వెళ్ళడానికి మీరు సుగమంగా ఉన్నారని అడగడం జరుగుతుంది. దాన్ని బట్టి వాళ్ళేమైనా మేము విశాఖపట్నంకి వెళ్తామని దాంట్లో రిజిస్టర్ చేస్తే వాళ్ళని కూడా ఇక్కడి నుంచి విశాఖపట్నంకి పంపించి అక్కడ ప్రైమ్ మినిస్టర్ గారి ప్రోగ్రాంలో కూడా భాగస్వామ్యం చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. తూర్పు మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడనం కొనసాగుతుందని, ఇది 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోడంకి కూర్మనాథ్ వెల్లడించారు. 27వ తేదీ మంగళవారం నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న నేపథ్యంలో ఆ రోజున భారీ వర్షాలకు ఆస్కారం ఉందన్నారు. ముందుగానే ఉద్యానవన రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తూర్పు మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడనం కొనసాగుతోందని, ఇది 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. 27వ తేదీ మంగళవారం నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న నేపథ్యంలో ఆ రోజున భారీ వర్షాలకు ఆస్కారం ఉందన్నారు. ముందుగానే ఉద్యానవన రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ ప్రభావంతో నేడు శనివారం అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, తూర్పుగోదావరి, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అనకాపల్లి, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేశారు. హోర్డింగ్స్, చెట్ల కింద శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాల దగ్గర నిలబడరాదని సూచించారు. పిడుగులతో కూడిన వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. గత ఏడాది ఆగస్టులో సంభవించిన బుడమేరు వరద ముంపుకు గురైన ప్రైవేట్ పాఠశాలలకు ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో కంప్యూటర్లను వితరణగా అందించారు. వరదల్లో తీవ్రంగా దెబ్బతిన్న 27 ప్రైవేటు పాఠశాలలకు కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్లను యార్లగడ్డ అందజేశారు. ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు అందించడంలో సహకరించిన యార్లగడ్డకు మంత్రి లోకేష్ బాబుకు ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్ నాయకులు ధన్యవాదాలు తెలిపారు. గురునానక్ కాలనీలోని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు క్యాంపు కార్యాలయంలో గత ఏడాది ఆగస్టులో సంభవించిన బుడమేరు వరద ముంపునకు గురైన ప్రైవేటు పాఠశాలలకు ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో కంప్యూటర్లను వితరణగా అందించారు. బుడమేరు వరదల్లో ఎన్టీఆర్ జిల్లాలోని సుమారు 67 పాఠశాలలు వరద ముంపుకు గురి కావడంతో ఆర్థికంగా నష్టపోయారు. దీంతో ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్ నాయకులు తమ ఇబ్బందులను అప్పట్లో వరద సహాయక చర్యల్లో పాల్గొన్న యార్లగడ్డ దృష్టికి తీసుకువెళ్లారు. ఇదే సమయంలో వరద ముంపు వల్ల ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న సుమారు 12,000 మంది విద్యార్థులు పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు వరద నీటిలో మునిగిపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని యార్లగడ్డకు వివరించారు. తక్షణమే స్పందించిన యార్లగడ్డ వీరి ఇబ్బందులను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లి ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన లోకేష్ తొలిసారి ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందించేందుకు నిర్ణయించారు. వరద ముంపుకు గురైన పాఠశాలలకు సాయం చేస్తానన్న యార్లగడ్డ వెంకట్రావు తనతో పాటు తన స్నేహితులతో మాట్లాడి సిఎస్ఆర్ నిధుల నుంచి సుమారు 14 లక్షల విలువ చేసే కంప్యూటర్ పరికరాలను అందించేందుకు ముందుకు వచ్చారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం విజయవాడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వరదల్లో తీవ్రంగా దెబ్బతిన్న 27 ప్రైవేటు పాఠశాలలకు కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్లను యార్లగడ్డ అందజేశారు. ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు అందించడంలో సహకరించిన యార్లగడ్డకు మంత్రి లోకేష్ బాబుకు ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్ నాయకులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రైవేటు పాఠశాల అసోసియేషన్ అధ్యక్షులు తాళ్ళూరి శ్రీనివాసరావు, నాయకులు ఫణి ప్రసాద్, దేవినేని కిషోర్ కుమార్, గోనా సాంబశివరావు, షేక్ ఇమాం, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. విజయవాడ నగరాన్ని ముందేసినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కలెక్టరేట్లో 11 రోజుల పాటు ఆయనే ఉండి స్వయంగా పర్యవేక్షించి
జనజీవనాలు మళ్ళీ పాత స్టేజ్కి వచ్చే వరకు ఆ రోజు ముఖ్యమంత్రి గారు నగరంలో ఉన్న పరిస్థితి మీ అందరికీ తెలిసిందే. 67 స్కూల్స్ ఏదైతే సింగనగర్లో ఆ రోజు మునిగిపోయినాయో వాళ్ళకి టెక్స్ట్ బుక్లు కావాలండి. వాళ్ళు ఇందాక ఆయన చెప్పినట్టుగా 12,000 మంది ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్లు బుక్స్ కూడా పోతే గౌరవ మంత్రి లోకేష్ బాబు నా దగ్గరకు వచ్చి కలిస్తే నేను మంత్రి లోకేష్ బాబు దృష్టికి తీసుకెళ్ళా. గౌరవ మంత్రి విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు ఎట్టి పరిస్థితుల్లో మనం ఇద్దామని ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వెంటనే 2-3 రోజుల్లోనే ఆ 12,000 మందికి టెక్స్ట్ బుక్స్ ఏర్పాటు చేశారు. గతంలో ఎప్పుడు ప్రైవేట్ స్కూల్స్ కి ప్రభుత్వం నుంచి టెక్స్ట్ బుక్ ఇచ్చిన పరిస్థితే లేదు. ఇచ్చినందుకు గౌరవ మంత్రి లోకేష్ బాబుకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే కంప్యూటర్ కూడా అడిగారు. 67 స్కూల్స్ 27 కంప్లీట్ గా దెబ్బతిని మేము కొనుక్కునే పరిస్థితి లేదంటే నేను ఏదో ఒకటి చేస్తానని చెప్పాను. నేను కొంతమంది ఫ్రెండ్స్ కంపెనీ సిఎస్ఆర్ నుంచి తీసుకుని 14 లక్షల రూపాయలతో ఈ 27 సిస్టమ్స్ ని ఆ పిల్లల చదువు నిమిత్తం వాళ్ళకి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్ హూ కోఆపరేటెడ్ టు ప్రొవైడ్ ద కంప్యూటర్స్ టు దెమ్. లోకేష్ బాబు ధన్యవాదాలు. గౌరవ మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మహానాడుకి పెద్ద ఎత్తున కడప తరలిపోతున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలందరూ. ఈ రాష్ట్ర భవిష్యత్తుని ఈ రాష్ట్ర దశ దిశని అక్షర క్రమంలో ముందుండి అభివృద్ధిలో అణగారిపోయి ఆఖరికి గుంటలు పూడ్చే కార్యక్రమాన్ని గత ప్రభుత్వం మాకు అప్పచెప్పింది. మా ప్రభుత్వానికి ఏ ప్రభుత్వం అయినా రోడ్లు వేసిన పరిస్థితి, ఈసారి మాత్రం ఉన్న గుంటలు పూడ్చే కార్యక్రమాన్ని మాకు కల్పించిన గత దిక్కుమాలిన ప్రభుత్వం అలా అంత అడ్వాన్స్ గా పరిపాలించిన దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకే రోజు రోడ్స్ శంకుస్థాపన చేయటం కానీ, అలాగే గౌరవ మంత్రి లోకేష్ బాబు విద్యాశాఖ సంస్కరణలు కానీ, 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాల లక్ష్యంగా పనిచేయటం కానీ, అలాగే మల్లవల్లి అశోక్ లైలాండ్ ఓపెన్ చేస్తాకు వచ్చినందుకు కూడా లోకేష్ బాబు ధన్యవాదాలు తెలియజేస్తూ గన్నవరం నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తా గన్నవరం నియోజకవర్గ అభివృద్ధికి మీడియా మిత్రులు మీరు కూడా సహకరించాల్సింది కోరుతూ ఇబ్బందులు సింగనగర్ ప్రాంత ప్రజలు ఆ ప్రాంతంలో నివసించేటువంటి అన్ని రకాల వాళ్ళు ఇబ్బంది పడ్డారు. సో వెంటనే సెప్టెంబర్ 1వ తారీఖు ఉదయం ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టడమే కాకుండా ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి గారు మరి ఫీల్డ్ లోకి వచ్చి ప్రతి ఒక్కరిని కూడా కలెక్టర్ తో సహా ప్రతి ఒక్కరిని కూడా అక్కడే ఆయన సుమారుగా 9 నుంచి 10 రోజులు బస్ చేసి ఆ ప్రాంతంలో నివసించేటువంటి అందరికీ అన్ని రకాల సమస్యలు తీరే వరకు ఆయన విజయవాడ ప్రాంతంలోనే ఉండి మరి అందరినీ ఆ రోజున ఆదుకోవటం జరిగింది. ఆ సమయంలో బడ్జెట్ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు ఆ ప్రాంతంలో నివసించేటువంటి వాళ్ళు ఏదో పనులు చేసుకుంటూ మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరూ కూడా సింగనగర్ ప్రాంతంలో నివసించే వాళ్ళు ఉంటే వాళ్ళందరూ కూడా చదివేటువంటి చిన్న చిన్న పాఠశాలలు, బడ్జెట్ పాఠశాలలు సుమారుగా 64 పాఠశాలలు పూర్తిగా పరోక్షంగా ప్రత్యక్షంగా పూర్తిగా ఆ సమయంలో దెబ్బతింటం జరిగింది. దెబ్బతిన్నప్పుడు మరి ఆ ప్రాంతంలో చదువుకునేటువంటి పిల్లలు, పనులు చేసుకునేటువంటి తల్లిదండ్రులు వాళ్ళకి ఉపాధిని కోల్పోవటం, వాళ్ళు మళ్ళీ మేము తిరిగి పుస్తకాలు కొనలేమండి. అలాగే పిల్లలు పడేటువంటి ఇబ్బందిని చూసి మా అసోసియేషన్ తరఫున మేము సార్ని, అప్పుడు కలెక్టరేట్ లో సారు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు సార్ని అడిగితే సార్ వెంటనే గౌరవ విద్యాశాఖ మంత్రి గారు శ్రీ నారా లోకేష్ గారికి వెంటనే మా విన్నపాన్ని తెలియజేయడం జరిగింది. తెలియజేయగానే వెంటనే విద్యాశాఖ మంత్రి గారు వెంటనే స్పందించి ఇంతవరకు ఎప్పుడు ప్రభుత్వం తరఫున ప్రైవేట్ పాఠశాలలో లబ్ధి పొందినటువంటిది ఎక్కడా చరిత్ర లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే మాట అన్నారు, సార్ ప్రైవేట్ పాఠశాలైనా గవర్నమెంట్ పాఠశాలైనా చదువుకునే పిల్లలందరూ పిల్లలే కాబట్టి అందరూ నష్టపోయారు, అన్ని పుస్తకాలు తడిచిపోయి అందరూ దెబ్బతినిపోయారు, పూర్తిగా సింగనగర్ ప్రాంతం మునిగిపోయింది కాబట్టి అందరికీ పుస్తకాలు ఇవ్వాలంటే వెంటనే ప్రైవేట్ పాఠశాలలో చదువుకునేటువంటి సుమారుగా 12,000 మంది విద్యార్థులకి ప్రభుత్వం ఇతోధికంగా సహృదయంతో ప్రతి ఒక్క పిల్లాడికి కూడా టెక్స్ట్ బుక్స్ ని ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో మా పాఠశాలలందరికీ వెంటనే ఇండెంట్ పెట్టుకోండి అంటాం. వెంటనే 2 రోజుల్లో ఆ పాఠశాలకి పుస్తకాలను కూడా అందజేయటం హర్షించదగినటువంటి విషయం. దీనికి మేము మా అసోసియేషన్ తరఫున మా ప్రెసిడెంట్ గారి అందరూ లోకేష్ బాబు గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, విద్యాశాఖ మంత్రి గారికి ఇద్దరికి కూడా మా గన్నవరం ఎమ్మెల్యే గారు శ్రీ యార్లగడ్డ వెంకట్రావు గారికి కూడా మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. వైసీపీ నాయకులు చేసిన పాపాలకు శిక్ష అనుభవిస్తున్నారని, త్వరలో జగన్మోహన్ రెడ్డి సైతం జైలు ఊసలు లెక్కపెట్టడం ఖాయమని పెనంలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. కంకిపాడు మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కృష్ణా జిల్లా కంకిపాడు మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణ, పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాదులు హాజరయ్యారు. వారితో పాటు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ, పెనమలూరు మున్సిపల్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ప్రభాకర్ రావు, వెలగపూడి శంకరబాబు తదితరులు పాల్గొన్నారు. కంకిపాడు మార్కెట్ యార్డ్ చైర్మన్గా అన్నే ధనకోటయ్య చేత పాలకవర్గం చేత ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు హాజరయ్యారు. ఈ సభలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ వైసీపీ నేతలు చేసిన పాపానికి శిక్ష అనుభవిస్తున్నారని, తల్లిలాంటి భువనమ్మను దూషించి పార్టీ కార్యాలయాన్ని తగలబెట్టిన నేతలు తగిన మూల్యం చెల్లించుకుంటున్నారని అన్నారు. కొద్ది రోజుల్లో జగన్మోహన్ రెడ్డి కూడా శాశ్వతంగా జైలు పాలు అవుతారని ఎమ్మెల్యే జోసెన్ చెప్పారు. తెలుగుదేశం పార్టీ అంటే అభివృద్ధి అని, అలాంటి పార్టీ నుంచి ఎన్నికైన నాయకులు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా పనిచేయాలని బోడే ప్రసాద్ పిలుపునిచ్చారు. ఆర్టీసీ చైర్మన్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొనకల నారాయణ మాట్లాడుతూ కష్టపడిన కార్యకర్తలను గుర్తించి వారికి తగిన సముచిత స్థానం కల్పించడం ఒక్క తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని అన్నారు. పెనమలూరు ప్రజలు తెలుగుదేశం పార్టీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా మార్కెట్ యార్డు పాలక వర్గం రైతులకు సేవలందించాలని కొనకల కోరారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ పెనమలూరు ప్రధాన కేంద్రం కంకిపాడునకు అధ్యక్షులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నియామకము చేసినందున బాధ్యతలు స్వీకరించుకుంటూ ఈ రోజు నుండి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఉత్పత్తులు మరియు పశుగణములు మార్కెట్ చట్టము 1966 మరియు నియమములు 1969 వాటి ద్వారా రూపొందించబడిన బైలాలకు లోబడి నిర్భయముగా, నిష్పక్షపాతముగా, నిజాయితీగా, రాగద్వేషములకు అతీతముగా నా యొక్క విధులను నిర్వహించగలనని మనస్సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. నేను తెలుగుదేశం పార్టీ పుట్టిన దగ్గర నుంచి ఒక సామాన్య అభిమానిగా ఉండేవాడిని. అలాంటిది నా స్వగ్రామమైన ఉప్పులూరు గ్రామం నుండి నా ప్రజలందరూ నన్ను ఒక సొసైటీ ఎలక్షన్లో తీసుకొచ్చి నన్ను రాజకీయంలోకి నడిపించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 23 సంవత్సరాలు నేను తెలుగుదేశం పార్టీకి, నా ప్రజలకి అంటే కంకిపాడు మండల ప్రజలకి నేను ఎన్నో సేవలు చేసి వాళ్ళ మన్నన పొంది ఈ రోజున ఈ స్థాయికి ఎదిగానంటే వారి యొక్క నాకు ఆశీస్సులు ఉండబట్టే నేను ఈ స్థాయికి ఎదిగాను. అలాగే ఈరోజు నేను ప్రమాణ స్వీకారం చేస్తున్నాను అంటే వారు నా మీద అభిమానంతో ఇక్కడికి విచ్చేసి నాకు ధన్యవాదాలు తెలియజేయడానికి, అలాగే నేను వాళ్ళకి కృతజ్ఞతగా ఉంటాను అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన బోడే ప్రసాద్ గారికి, అలాగే కొనకల నారాయణ గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి నిత్య వాళ్ళకి నా జీవితాన్ని అంకితం చేస్తున్నాను. అలాగే నేను రానున్న కాలంలో ఈ వ్యవసాయ కమిటీ ద్వారా ఎన్నో రైతులకు ఉపయోగపడే వనరులను బట్టి చేస్తానని ఈ పత్రికల ద్వారా నేను తెలియజేస్తున్నాను. తప్పనిసరిగా పదవులు వస్తాయి. ప్రజల్లో మమేకమైపోయి మంచి మెజార్టీతో గెలిచినటువంటి బోడే ప్రసాద్ గారికి 3 సార్లు వరుసగా తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చి గౌరవించింది. ఈ పెనమలూరు నియోజకవర్గ ప్రజలు జిల్లాలో కనీ వినియోగ రీతిలో 2014లో జిల్లా మొత్తం మీద అత్యధిక మెజార్టీ పెనమలూరుకి ఇచ్చారు. మళ్ళీ 2024లో
మళ్ళీ జిల్లాలో అత్యధిక మెజార్టీ మళ్ళీ బోడే ప్రసాద్కి ఇచ్చి గౌరవించారు. ఇది పార్టీ అధినేత బోడే ప్రసాద్కి ఇచ్చిన గౌరవం, బోడే ప్రసాద్కి పెళ్ళూరు ప్రాంతం ఇచ్చిన గౌరవం, ఇది గౌరవం. అలాగే అన్నేది అందరం కోటేశ్వరరావుకి బోడే ప్రసాద్ ఇచ్చిన గౌరవం. నేను ఇదే కంకిపాడు నియోజకవర్గంలో ఈ మార్కెటింగ్ యార్డ్లో 3 ప్రమాణ స్వీకారాలు, సూర్యమేళ రవీంద్ర, సుబ్రహ్మణ్యం, ధనరామ కోటేశ్వరరావు. సామాజిక న్యాయం అనేది ఇక్కడే చూపించారు. సామాజిక న్యాయం అంటే ఎలా ఉండాలి, ఒక ఎస్సీ, ఒక బీసీ, ఒక ఓసీ హాస్టల్ ప్రకారంగా అందరికీ ప్రాధాన్యత ఇచ్చి అందరినీ గౌరవించి కలిపి పార్టీ మన తెలుగుదేశం పార్టీ. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని హనుమాన్ జంక్షన్ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. నూజివీడు కోర్టు ఆదేశాల ప్రకారం 2 రోజుల పాటు వల్లభనేని వంశీని హనుమాన్ జంక్షన్ పోలీసులు విచారించనున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం గాంధీనగర్ జిల్లా నుంచి వంశీ నుండి పోలీసులు కస్టడీ తీసుకున్నారు. 2019 ఎన్నికల ముందు నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ చేయడం ద్వారానే వంశీ ఎన్నికల్లో గెలిచారని ఆరోపణల నేపథ్యంలో వంశీని విచారిస్తున్నారు. వల్లభనేని వంశీ ఆయన అనుచరుల నకిలీ ఇళ్ల పట్టాలతో ప్రజలను మభ్యపెట్టారు అనే ఆరోపణలపై హనుమాన్ జంక్షన్ పోలీసులు ఫిర్యాదు చేయడంతో విచారణ చేస్తున్నారు. 6100 కానిస్టేబుల్ పోస్టుల తుది రాత పరీక్ష హాల్ టికెట్లు విడుదలయ్యాయి. నేటి నుంచి మే 31 వరకు slprp.ap.gov.in వెబ్సైట్లో రిజిస్ట్రేషన్, మొబైల్ నంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఏవైనా సమస్యలు ఉంటే 9441450639 హెల్ప్ లైన్ నంబర్కు కాల్ చేయాలని అధికారులు సూచించారు. జూన్ 1 ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విశాఖ, కాకినాడ, గుంటూరు, కర్నూలు, తిరుపతి నగరాల్లో పరీక్షలు జరగనున్నాయి. కృష్ణా నదిపై నుంచి నీరు రాకపోయినా కట్టలేరు, మున్నేరు, పాలేరు తదితర వాగుల నుంచి వచ్చే వరద నీటిని సద్వినియోగం చేసుకోవడానికి వీలుగా మళ్లీ వైకుంఠపురం వద్ద బ్యారేజీని నిర్మించి కృష్ణా డెల్టా ఆయకట్టు స్థిరీకరణకు చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో తీర్మానం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినట్లు నాగార్జున సాగర్ ఎడమ కాలువ ప్రాజెక్ట్ కమిటీ వైస్ చైర్మన్, టీడీపీ సీనియర్ నేత ఆళ్ల వెంకట గోపాలకృష్ణ తెలిపారు. గన్నవరం నియోజకవర్గంలోని పోలవరం కుడి కాలువ, బండారగూడెం 137 కిలోమీటర్ల నుంచి ఏలూరు కాలువ 36 కిలోమీటర్ల వరకు లింకు ఛానల్ ద్వారా గోదావరి జలాలను తీసుకువచ్చి 80,000 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించి గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు విశేషంగా కృషి చేసి తుది అంచనాలు రూపొందించి ప్రతిపాదించిన 32 కోట్ల నిధులను మంజూరు చేయించాలని, గన్నవరం నియోజకవర్గంలో నాగార్జున సాగర్ ఎడమ కాలువ 3వ జోన్లో 60,000 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు గోదావరి జలాలను తీసుకువచ్చే చింతలపూడి ఎత్తిపోతల పథకానికి నిధులు మంజూరు చేయాలని సమావేశం దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.